ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల కురుక్షేత్రానికి రెడీ అవుతున్నాయి. అధికారంలో ఉన్న వైసీపీని గద్దెదించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టాయి. అయితే బీజేపీకి కేటాయించిన స్థానాలన్నీ కూడా వైసీపీ కంచుకోటలని, అక్కడ టీడీపీ కూడా విజయం సాధించలేదని టాక్. మరోవైపు కమలం అగ్రనేతలు సైతం వైసీపీకి అనుకూలంగానే అభ్యర్థులను ప్రకటించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏపీలో వైసీపీ అనుకూలంగా మారిన బీజేపీ తీరు. వైసీపీ అనుకూలంగా బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్. ఇద్దరు మినహా మిగిలిన వారు పోటీ ఇవ్వరని టాక్. తాను పార్టీకి కమలం అండగా ఉంటుందా? కూటమిపై కమలం అగ్రనేతకు ఆశలు లేవా? టీడీపీ, జనసేన కూటమిలో కలిసిన బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్టుపై పలు అనుమానాలు. ఏపీలో టీడీపీ, జనసేన కూటమితో అధికారికంగా బీజేపీ కలిసింది. కానీ వైసీపీతో కలిసి పనిచేస్తున్నట్లుగా ఉంది బీజేపీ వ్యవహారం. ఎవరు అవునన్నా కాదన్నా ఇదే నిజమని చెప్పాలి. ఎందుకంటే ఏపీలో బీజేపీ అభ్యర్థుల లిస్టు తర్వాత ప్రస్తుత రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయాల సారాంశం అదే. సరే, ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీ ఖచ్చితమైన వ్యూహాలతో ఎన్నికల్ని ఫేస్ చేయాలనుకుంటుంది. ఇటీవల బీజేపీ ప్రకటించిన 6 అభ్యర్థుల లిస్టులో పురంధరేశ్వరి రాజమండ్రి నుంచి పోటీ చేయడం ఒకటే బీజేపీకి కాస్త అడ్వాంటేజ్గా ఉండొచ్చు. అనకాపల్లి నుంచి సీఎం రమేష్ పోటీ కూడా ఒకంత ఆసక్తికరమే. మిగతా అవేవి అంత ఎఫెక్టివ్గా కనిపించడం లేదు. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాదరావు బరిలో దిగడం ఆసక్తి పరిణామంగా చెప్పవచ్చు. ఆయన గతంలోనూ వైసీపీ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. మెగాస్టార్ చిరంజీవికి అత్యంత సన్నిహితుడు. ప్రజారాజ్యం పార్టీలోనూ పనిచేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే వల్లమాలిన అభిమానం. జనసేనలోకి వచ్చేందుకు ప్రయత్నించారు ఆయన. కానీ అనూహ్యంగా బీజేపీ నుంచి టికెట్ దక్కించుకున్నారు. నిజానికి తిరుపతి జనసేన సీటు అని, జనసేనాని వ్యూహాత్మకంగా బీజేపీ నుంచి వరప్రసాదరావుని బరిలోకి దించుతున్నారని ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజమెంత అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్గానే మారింది. కాగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట నుంచి లోక్సభకు పోటీ చేస్తుండడం ఆసక్తికరంగా మారింది. అయితే అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గెలుపుపై చాలా అనుమానాలున్నాయి. అరకు నుంచి కొత్తపల్లి గీత పోటీ చేస్తున్నారు. కొత్తపల్లి గీత గతంలో వైసీపీ నేత. ఆ తర్వాత ఆమె బీజేపీలోకి దూకారు. చాలా కాలంగా బీజేపీతోనే ఉన్నారామె. అరకు నియోజకవర్గంపై పట్టున్నా ఆమెకి గెలుపు అంత తేలిక మాత్రం కాదు. నర్సాపురం టికెట్ రఘురామకృష్ణరాజుకి కాకుండా భూపతిరాజు శ్రీనివాసరాజుకి బీజేపీ ఇవ్వడం ఒకంత ఆసక్తికరం. రఘురామకృష్ణరాజు అయితే షూర్ షాట్ గెలిచే నియోజకవర్గం అది. లిస్టు మొత్తం చూస్తే ఇదేదో వైసీపీకి అనుకూలంగా బీజేపీ మార్చిన గేమ్ ప్లాన్ అనే ఇంప్రెషన్ కలగడం సహజమే. కానీ అంత తేలిగ్గా తీసిపారేసే అభ్యర్థులు కాదెవరు. కూటమి వేవ్ కనిపిస్తే 6 గెలిచే సీట్లే. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. మరి ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారో చూడాలి మరి.